మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 70వ కీర్తన 5వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. ఈ కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నాడండి. ఈ కీర్తనకారుడు తనకు కలిగిన ఆవేదనను బట్టి, తనకు కలిగిన ఆటంకాన్ని బట్టి, తనను చుట్టుముట్టిన శత్రువులను బట్టి, పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, దేవా నాకు శ్రమలు కలిగాయి, నేను శ్రమల పాలై ఇబ్బందుల కొలిమిలో కూరుకొని పోయాను, నా చుట్టూ శ్రమలు నన్ను ఆవరించి ఉన్నాయ్యా, గనుక ఈ శ్రమల మధ్యలో నుండి నీవు నన్ను తప్పించు, ఈ శ్రమల మధ్యలో నుండి నాకు విడుదల కలగచేయి అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలుగుతున్న శ్రమను బట్టి, తనకు కలుగుతున్న ఇబ్బందిని బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించాడండి. ఇతనికి ఎలాంటి శ్రమలు కలిగాయి అంటే లేఖనంలో కూడా చక్కగా రాయబడిందండి. తనను అవమానించేవారు కొందరున్నారట, తనను బాధించేవారు కొందరున్నారట. దావీదు చుట్టూ చేరి అందరూ అవమానిస్తున్నారంటండి. దావీదు చుట్టూ చేరి అందరూ తనను అవమానపరుస్తూ, కించపరుస్తూ, తనని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ శ్రమలను తట్టుకోలేక, ఆ శ్రమలను భరించలేక కుప్పగా కోల్చబడిపోయాడు. అంతటితో దావీదు జీవితం ఏమైనా ఆగిపోయిందా అంటే ఆగిపోలేదండి. తన చుట్టూ కూడా శత్రువులు చుట్టుముట్టేసి దావీదు ప్రాణమును తీయాలని కంకణము కట్టుకున్నారంటండి. దావీదు అంటారయ్యా, నా ప్రాణమును తీయగోరు వారు నా చుట్టూ నిలిచి ఉన్నారు, నన్ను అవమానించేవారు, నన్ను కించపరిచి మాట్లాడేవారు, నా మీద రాళ్ళు రువ్వేవారు నా చుట్టే నిలబడ్డారయ్యా. ఎప్పుడు నా ప్రాణము పోతుందో తెలియట్లేదు, ఎప్పుడు నేను ప్రాణాన్ని విడుస్తానో అర్థం కావట్లేదు, గనుక ఇలాంటి పరిస్థితుల మధ్యలో నుండి నన్ను విడిపించుటకు త్వరగా రా, దయచేసి ఆలస్యం చేయొద్దయ్యా, నీవు ఆలస్యం చేస్తే నేను బ్రతుకులేనయ్యా, నన్ను చంపేస్తారయ్యా అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలిగిన శ్రమను బట్టి, తనకు కలిగిన ప్రాణహానిని బట్టి, తనకు కలుగుతున్న అవమానాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుతూ, ఆలస్యం చేయకు, త్వరగా వచ్చి నా పట్ల అద్భుతం చేయి అని దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడండి. మన దేవుడు ఎవరు అంటే, మొరపెడితే మొరను త్రోసివేసేవాడు కాదు, మొరపెడితే మొరను ఆలకించకుండా నేను చెయ్యను అనేవాడు కాదండి. మనం మొరపెడితే మరుక్షణం మన ప్రక్క నిలిచి మన బాధను అర్థం చేసుకొని అక్కడ నుంచి తప్పించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే దావీదు అంటారు, అయ్యా ఆపత్కాలమున మేము ఒకవేళ నీకు మొరపెడితే, ఆపత్కాలములో మేము నీ పాదాలు పట్టుకొని అడిగితే మా మొరను త్రోసివేయవు కదా. అందుకే ఈ శ్రమల మధ్యలో అడుగుతున్నాను, నన్ను త్రోసివేయకు, ఈ విషయంలో నువ్వు ఆలస్యం చేయకు, త్వరగా రా, నువ్వు త్వరగా వచ్చి నాకు న్యాయము చేయి అని దేవుని సన్నిధిలో దావీదు మొరపెడుతున్నారండి. అందుకే దేవుడు అంటారు కదండి, ఆపత్కాలం ముందు మీరు నాకు మొరపెడితే నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు, మీరు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు, మీరు మొరపెడితే మీ మొరను ఆలకిస్తానన్నాడు. మరి మన మొరను ఎందుకు ఆలకించడు? మన మొర విని ఎందుకు ఆలస్యం చేస్తాడు? అద్భుతం చేస్తాడు కదా, ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు కదా. అందుకని దావీదు వీటన్నిటిని తలంచి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఈ విషయంలో మొరపెడుతున్నాను, ఈ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాను, దయచేసి నా మొర విని ఈ శ్రమల మధ్యలోంచి నన్ను తప్పించు అని ప్రభువుని అడిగితేనండి, సాక్షాత్తుగా ప్రభు దావీదు యొద్దకు దిగి వచ్చాడు. దావీదు యొద్దకు దిగి వచ్చి
దావీదును విడిపించాడండి, దావీదును తప్పించాడండి. ఆటుపోట్లు అవంతరాలు కలగకుండా దావీదునకు క్షేమము కలగచేశారు. ఈ రోజున మనము కూడా అండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనకు కలుగుతున్న విపత్తులు ఏంటో మనకు తెలుసు కదా, మనం అనుభవిస్తున్న బాధ ఏంటో మనకు తెలుసు కదా, మనం పడుతున్న ప్రయాస ఏంటో మనకు తెలుసు కదా, మనల్ని ఎవరు అవమానిస్తున్నారో, మన మీద ఎవరు ప్రాణమును తీయాలని కంకణము కట్టుకున్నారో, ఏ శత్రువు మన చుట్టూ ముట్టారో మనకు తెలుసు కదా. వాటన్నిటిని తలంచి నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి అడుగు, అయ్యా ఇప్పటికే ఆలస్యమైపోయింది, ఇప్పుడే ఆలస్యం జరుగుతూ వచ్చింది, ఈ ఆలస్యంలో నేను ఎన్నో బాధలు పడుతూ వచ్చాను, ఎంతో కష్టం అనుభవిస్తూ వస్తున్నాను గనక ఇక ఆలస్యం చేయవద్దయ్యా, ఆలస్యము చేయకుండా త్వరగా రా, నా అవసరాన్ని తీర్చు, నేను అనుకున్న గమ్యము చేరున్నట్లుగా సహాయము చేయి అని ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని పాదాలు పట్టుకొని నీకు కలిగిన శ్రమను బట్టి నీవు ఆయన పిలవగలిగితే ఆయన ఆలస్యము చేసినప్పటికీ ఈరోజు నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఆలస్యములో అద్భుతం దాగి ఉంది, ఆలస్యములో ఆశ్చర్యమైన కార్యం దాగి ఉంది. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఒకవేళ ఈనాటి వరకు ప్రార్థిస్తూ వచ్చావేమో, ఈనాటి వరకు మొరపెడుతూ వచ్చావేమో, ఆయన ఆలస్యం చేసి ఉండవచ్చు, కానీ ఇక మీదట ఆలస్యం చేయకుండా ఈరోజు నా దేవుడు నీ పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఆ శ్రమల మధ్యలో నుండి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు, ఈ అవమానాల మధ్యలో నుండి నీకు రెట్టింపైన ఘనతను దయచేయబోతూ ఉన్నాడు. ఈరోజు ఆలస్యము లేకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈ క్షణం వరకు ఆలస్యం జరిగి ఉండవచ్చు, ఈరోజు నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అందుకే లేఖనంలో కూడా చక్కని శ్రేష్టమైన మాట రాయబడిందండి. ఒకరోజు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడారు. అబ్రహాము, నీ ఇంటిని, నీ స్వదేశాన్ని, నీ తల్లిదండ్రులను విడిచి నేను చూపించే దేశానికి బయలుదేరి రా అన్నారు. ఈ అబ్రహాము గారు కూడా దేవుని మాటను తిరస్కరించకుండా దేవుని మాటకు లోబడి దేవునిని వెంబడించటం ప్రారంభించారండి. లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక ఇది లేదు అనే దానికి ఆస్కారం లేదండి. మనిషికి ఏది అవసరమో అంతటి ఐశ్వర్యం ఇచ్చేశాడు, దానికి మించిన ఐశ్వర్యం ఇచ్చేశాడండి. ఇది తక్కువ అనేదానికి లేదండి. అబ్రహాము నాకు ఇది లేదయ్యా అని అడిగేదానికి ఆస్కారం లేకుండా దేవుడు సమస్తమును అబ్రహామునకు ధారాళముగా దయచేశాడు, విస్తరింపచేసి తనను ఆశీర్వదించాడు అబ్రహామును దేవుడు. కానీ అబ్రహాము మనసులో ఒక ఆలోచన, నా 75వ సంవత్సరంలో నా దేవుడు మాట ఇచ్చాడు, కానీ ఇప్పటి వరకు వారసుడే లేడు. అనుభవించేదానికి ఆస్తులు ఉన్నాయి, అనుభవించేదానికి ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఇది ఒక్కటే లేదు అని ఒక ఆలోచనలో పడిపోయాడండి అబ్రహాం. ఒక ఆలోచనలో పడిపోయారు. నాకొచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఇంతగా ఇచ్చిన దేవుడు ఇస్సాకుని ఎందుకు ఇవ్వడు? ఇంతగా ఇచ్చిన దేవుడు సంతానాన్ని ఎందుకు ఇవ్వడు? కానీ ఇతని మనసులో ఎక్కడో ఒక ఆలోచన, అయ్యో ఇంతగా దేవుడు ఇచ్చాడు, ఇంత ఆస్తికి వారసుడు ఈ ఎలియాజరే కదా అని తన మనసులో తను అనుకుంటూ బాధపడుతున్నాడండి. ఏంటా ఇంకా జరగలేదు, ఏంటా ఇంకా చూడలేదు అని తన మనసులో బాధపడుతున్నాడు. కానీ దేవుని ప్రణాళిక అంటూ ఒకటి ఉంటుందండి. దేవుని ప్రణాళిక అంటూ, దేవుని ఉద్దేశం అంటూ ఒకటి ఉంటుంది. నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, అబ్రహామునకు సంతానం ఎందుకు ఇవ్వటం ఆలస్యం చేశాడంటే, ఒకవేళ ముందు ఆస్తి ఇవ్వకుండా ఇస్సాకును ఇచ్చాడనుకో, సంతానాన్ని కలగచేసాడనుకో, ఆ సంతానం కూడా అంటదండి, దేవుడు పిలిచాడన్నావు డాడీ, దేవుణ్ణి వెంబడించానన్నావు డాడీ, మరి దేవునిని వెంబడిస్తే ఒక్క దీవెన కూడా లేదు కదా అని అడుగుతారని, దేవుణ్ణి నమ్ముకున్నావు ఏం జరిగింది అని అంటారని దేవుడు తలంచాడు. ఇతనికి పుట్టబోయే బిడ్డకు ముందు ఆ బిడ్డకు కావలసిన ఆశీర్వాదాన్ని నేను ఇవ్వాలి, మొదట ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాతనే నేను ఇస్సాకుని ఇవ్వాలి అనుకున్నాడు. అది దేవుని ప్రణాళిక అండి. దేవుడు ఆలస్యం చేస్తున్నప్పటికీ దానిలో ఒక అద్భుతం దాగి ఉంటుంది.
దేవుడు ఆలోచన చేస్తున్నప్పటికీ దాంట్లో ఒక కార్యము జరుగుతుంది. దేవుని ఆలోచన వేరు, మానవుని ఆలోచన వేరు కదండి. మానవుని ఆలోచన చాలా చిన్నది, కానీ దేవుని ఆలోచన చాలా పెద్దది. మానవుని ఆలోచన సంకుచితమైనది, కానీ దేవుని ఆలోచన విశాలమైనదండి, విశాలమైనది. దేవుని ఆలోచన ఆశీర్వాదకరమైనది, దేవుని ఆలోచన దీవెనకరమైనది మానవునికి. అబ్రహాము ఎడల దేవుని ఉద్దేశం వేరు, కానీ అబ్రహాము మనసులో ఉద్దేశం ఏంటంటే ఇన్ని ఇచ్చాడు వారసుడు లేడే అన్నారు. ఇన్ని ఇచ్చాడు వారసుడు లేడు కదా, ఈ ఆస్తంతటికి వారసుడు ఎవడు అన్నట్లుగా బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటారు, అబ్రహాం నువ్వేం కంగారు పడవలసిన అక్కర్లేదు. నిన్ను సృష్టించిన వాడను, నీకు ఐశ్వర్యం ఇచ్చిన వాడను, నేను నీకు వారసుని ఇవ్వలేనా? నా ఉద్దేశం ఏంటో తెలుసా? మొదట నీకు సంతానం ఇవ్వకుండా నీ సంతానమునకు సరిపడ ఆస్తిని ఇవ్వాలనుకున్నాను, నీ సంతానానికి కావలసిన దీవెన ఇవ్వాలనుకున్నాను. నా ప్రణాళిక వేరు. నేను ఆలస్యం చేస్తున్నాను సన్నగవలసిన అవసరం లేదు. నేను నీ పట్ల కార్యం జరిగిస్తా. ఇప్పటి వరకు ఇది ఇచ్చాను కదా, ఇక మీదట ఈ ఆస్తిని అనుభవించేదానికి నేను వారసుని దయచేయబోతున్నానని చక్కటి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడండి. అంటే దేవుడు ఆలస్యం చేసినప్పటికీ దాంట్లో అద్భుతం దాగి ఉంది. చూడండి, సృష్టి ప్రారంభంలో కూడా మానవుణ్ణి తయారు చేసిన తరువాత, మానవుని నిర్మించిన తరువాత, మానవునికి రూపం పోసిన తరువాత సృష్టిని చేయలేదండి. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అయ్యో, మానవుని చేసిన తర్వాత ఆ మానవుని ఎక్కడ పెట్టాలి? మానవుని తయారు చేసిన తర్వాత మానవునికి ఏ అవసరం తీర్చాలి అనే ఆలోచన దేవునిది. అందుకని మొదట మానవుని చేయకూడదు. ఈ మానవునికి సరిపడ ఆహారాన్ని నేను సమకూర్చాలి. ఈ మానవునికి నివాస యోగ్యమైన భూమిని నేను కలుగచేయాలి. ఈ మానవుడు నివసించున్నట్లుగా, ఈ మానవునికి ఏది తక్కువ లేకుండా సమృద్ధి కలిగి బ్రతుకున్నట్లుగా ఈ మానవునికి ఏది అవసరమో నేను దాన్ని నిర్ణయించి పెట్టాలని మానవుని కంటే ముందుగా మానవునికి అవసరమైనవన్నీ దేవుడు నిర్ణయించి పెట్టేశాడండి. మానవునికి ఇది అవసరమా, అది దేవుడు కలగచేశాడు. మానవునికి ఇది అవసరం, దేవుడు దాన్ని భూమి మీద స్థిరపరిచాడు. ఎందుకంటే మానవుడు వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు. మానవుడు రాకతొలికి అన్నిటిని నేను సమకూర్చి పెట్టాలని మానవుడు సృష్టించబడక మునిపే దేవుడు మానవునికి తగిన ప్రతి ఆహారాన్ని, ప్రతి వస్తువును దేవుడు సమకూర్చి పెట్టాడండి. ఆ మానవుడు అన్ని తయారు చేయబడిన తరువాత ఏదెను తోటలో అడుగుపెట్టి అన్నిటినీ అధికారంగా పరిపాలన చేయగలిగాడు, అన్నిటినీ మనసారా అనుభవించగలిగాడు, అన్నిటినీ కడుపు నిండా తినగలిగాడు. కారణం ఏంటి అంటే దేవుని ప్రణాళిక ఎలాంటిదంటే ఒక వ్యక్తికి ఇచ్చేదానికి ముందు ఆలోచన చేస్తాడు. వ్యక్తి దీనిని చూచున్నట్లుగా నేను ఒక అద్భుతం చేయాలని ఆ వ్యక్తి పట్ల దేవుడు ఆలోచన చేస్తాడు. అట్లని జరగదని కాదండి, ఆలోచన జరిగినప్పటికీ కూడా అద్భుతం చేస్తాడు. అందుకే సృష్టి ప్రారంభంలో కూడా మానవునికి కావలసినది మొదట తయారు చేసి ఆ తరువాత దేవుడు మానవుడిని తయారు చేశాడు. అదే కోణంలో అబ్రహాము జీవితంలో కూడా దేవుడు జరిగించాడండి. ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎంతగానో కష్టం పడ్డాడు, ఎన్నో వేదనలు పడ్డారు, ఎంతో అవమానం తనకు చోటు చేసుకుంది. చాలామంది అనే ఉంటారండి, ఇంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా అబ్రహాం, మరి గర్భఫలం ఏది? ఇంతగా దేవుడు దీవించాడు కదా, దేవుని మాటకు లోబడి వచ్చావు కదా, మరి ఎందుకు ఈ అవమానం, ఈ నింద అని అనేవారు లేకుండా పోలేదండి. అన్నారు. వీటన్నిటిని తలంచి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? త్వరగా కార్యం చేయకపోయావా? ఈ ఆస్తంతటికి వారసుడు ఎవరు అని దేవుణ్ణి అడిగితే దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాం, ఈ ఇస్సాకు వచ్చి ఒకరోజు నిన్ను మాట అనకూడదు. ఏమని? చూడండి, ఇస్సాకు కలిగిన తర్వాత ఆస్తిని ఇచ్చాడనుకో, ఇస్సాకు ఖచ్చితంగా అంటాడు, ఇస్సాకు ఖచ్చితంగా అంటారు, నానా దేవుడు పిలిచాడు 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 అన్నావు కదా, మరి ఏం మేలు చేశాడన్నాను నీకు? ఇస్సాకు అనకుండా పోడు కదండి. దేవుడు పిలిచాడన్నావు, దేవుడు ఊరిని విడిచిపెట్టమన్నాడు అన్నావు, తల్లిదండ్రులను విడిచిపెట్టమన్నారు అని చెప్పావు. మరి తండ్రిని విడిచావు, తల్లిని విడిచావు, ఊరిని విడిచావు, సమస్తం విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరి వచ్చావు కదా. వచ్చిన నీకు మేలేం చేశాడు దేవుడు?
ఈ దరిద్రతనేనా, ఈ శాపమేనా, ఈ కష్టమేనా నువ్వు చూడవలసింది? మరి పిలిచాడన్నావు, పిలిచినవాడు ఎందుకు ఆశీర్వదించలేదు అని ఇస్సాకు అబ్రహామును అడుగుతాడని ఆ మాట ఇస్సాకు నోట రాక మునిపే దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించిన తరువాత ఇస్సాకునిచ్చాడు. కానీ అబ్రహాం అనుకున్నాడు ఆలస్యం జరిగింది. ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడంటే ఇస్సాకు వలన అబ్రహాము నిందించబడకూడదు, ఇస్సాకు వలన అబ్రహాము ద్వారా దేవునికి అవమానం కలగకూడదని దేవుడు ఆలస్యం చేసి అద్భుతం చేశాడండి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి చక్కటి కుమారుని దయచేశాడండి. నిజమే, ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో అద్భుతం దాగి ఉంది. ఒక సేవకుడిగా మీతో చెప్తున్నాను, ఒకవేళ ఈనాటి వరకు ఏ శ్రమలు కలిగాయో, ఏ అవమానాలు కలిగాయో, ఏ నలుగురు 4 మాటలంటూ నిన్ను నిందిస్తూ వస్తున్నారో, ఏ సమస్య తీర్చబడక, ఏ బాధ తొలగిపోక, ఒకవేళ ఇప్పటి వరకు ఆలస్యం జరుగుతుంది, ఎంత ప్రార్థించినా, ఎంత మొరపెట్టినా అద్భుతం చూడలేకపోతున్నాను, ఆశ్చర్యమైన కార్యం జరగలేకుండా పోతుంది అని ఒకవేళ నిస్సాయస్థితిలో కుప్పగా కోల్చబడిపోయావా, భయపడవలసిన అక్కర్లేదు. దేవుడు ఆలస్యం చేస్తూ వచ్చాడంటే ఏదో అద్భుతం చేయదలిచాడు నీ కుటుంబం పట్ల. ఏదో ఆలస్యం చేస్తున్నంటే నీవు అద్భుతాన్ని చూడబోతూ ఉన్నావు. ఏదో ఆయన ఆలస్యములో దేవుడు అద్భుతం దాచి ఉంచాడు. ఆలస్యం జరిగిందని కలవరపడవలసిన అక్కర్లేదు. ఈరోజు ప్రభు చెప్పకనే చెప్తున్నాడు, నేను ఆలస్యం చేసినప్పటికీ ఈరోజు అద్భుతం చేయబోతూ ఉన్నాను అని నీతో మాట ఇస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ దినమున నీవు దేవుని అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఒకవేళ ఇప్పటి వరకు నీవు అనుకున్న కార్యం నెరవేర్చబడక, నీవు అనుకున్న కార్యం జరగక, ఒకవేళ ఇప్పటి వరకు కృంగిపోయి కృషించిపోయి కన్నీరు కారుస్తున్నావా, నిస్సహాయ స్థితిలో పడిపోయి లేవలేక అలాగే కుప్పగా కూల్చబడ్డావా, నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఇక ఆలస్యము చేయడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ సమస్యల మీద అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆలస్యము చేస్తూ వచ్చిన దేవుడే ఈరోజు నీ పట్ల కార్యము చేయదలిచాడు. ఈరోజు నీ పట్ల కార్యము నెరవేర్చబోతూ ఉన్నాడు. గనక కలవరపడవలసిన అక్కర్లేదు, కన్నీరు చెందవలసిన అక్కర్లేదు, కలతలు చెందవలసిన అక్కర్లేదు. ఈ దినము నుండి నా ప్రభు నీ పట్ల ఆలస్యము లేకుండా అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. త్వరగా నీ పక్షమునకు దిగరాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా దిగివచ్చి నీకు న్యాయము జరిగించబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఆలస్యం ఇక జరగదు. ఇప్పటి వరకు జరుగుతూ వచ్చిన ఆలస్యం ఇక నీవు చూడవు. ఇక మీద వెంటనే నా దేవుడు చేసే కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు. నా దేవుడు చేసే కార్యం నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఏది నీవు తలంచినా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేని నిమిత్తం నీవు మొరపెట్టినా, ఈ దినమున నా ప్రభు నీ పట్ల కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. ఈనాటి వరకు జరగని అద్భుతం, ఈనాటి వరకు జరగని సూచక క్రియ, ఈనాటి వరకు నీ జీవితంలో ఎప్పుడు చూడనివి నా దేవుడు ఈ దినము నుండి ఆలస్యం లేకుండా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆలస్యం లేక ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు కదా, ఆలస్యము లేకుండా ఇక నేను చెప్పిన ప్రతి మాటను నెరవేర్చబోతూ ఉన్నాను. ఆయన చక్కగా చెబుతున్నాడు, ఇక ఆలస్యము లేకుండా, ఇక ఆలస్యం కాకుండా నేను చెప్పిన ప్రతి మాటను నెరవేర్చబోతూ ఉన్నాను. నేను చెప్పిన ప్రతి మాటను నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా నేను త్వరగా నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాను. ఈనాటి వరకు నా ప్రభు నీకిచ్చిన ప్రతి మాటను ఆయన ఆలస్యం లేకుండా జరిగించబోతూ ఉన్నాడు. ఇక ఒకవేళ నీ కుటుంబ పరంగా ఏ కేసులో నీవు చిక్కబడిపోయావో నాకు తెలియదండి. దీనిలో నుంచి ఇక నాకు విడుదల కలగదా, ఈ కేసు ఇట్లాగే ఉంటుందా, ఒక జయము కలగదా, ఎంత ప్రార్థించినా ఎంత మొరపెట్టినా నేను జయమును చూడలేకపోతున్నానని కలవరపడుతున్నావా? కలవరపడవలసిన అక్కర్లేదు. నీ కేసును నా దేవుడు ఇక కొట్టి వేయుటకు ఆయన త్వరగా నీ యొద్దకు దిగరాబోతూ ఉన్నాడు. నీ మీద మోపబడిన ప్రతి దానిని ఆయన కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇక ఆలస్యం లేకుండా ఈరోజు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఒక శుభవార్త ఈ దినాన నీవు వినబోతూ ఉన్నావు. ఒక శుభవార్త వినున్నట్లుగా నా దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడని. ఒకవేళ కుటుంబం కట్టబడలేదని నిస్సాయ స్థితిలో పడిపోయావా? ఆలస్యం జరుగుతుందని ఆవేదన పడుతున్నావా? ఇక నా కుటుంబం ఏం కట్టబడుతుందో, ఇక నా కుటుంబం ఏం స్థిరపరచబడుతుందో, ఇక నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నా భర్త ఇక ఎలా సమాధానకరంగా ఉంటామో ఉండమో అని అర్థం కాక అయోమయంలో పడిపోయి ఉన్నావా? భయపడకు, నా ప్రభు నీతో చెప్తున్నాడు, ఇక ఆలస్యం చెయ్యను. ఇక ఆలస్యం లేకుండా త్వరగా నా దేవుడు నీ యొద్దకు దిగి వచ్చి ఆలస్యము లేకుండా నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నారు.
ఒకవేళ ఈనాటి వరకు కష్టపడి చదివానయ్యా, కష్టపడిన దానికి ప్రతిఫలం లేకుండా పోయింది, ఉద్యోగం లేక నేను ఆవేదన పడుతున్నాను, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అంటున్నారే కానీ ఆలస్యం జరిగిపోతుంది బాబు అని ఒకవేళ అట్లాగే నువ్వు వేదనకు గురయ్యావా, నా సహోదరి సహోదరుడా, కలవరపడవలసిన అక్కర్లేదు. నీ పరిస్థితిని నా ప్రభు చూచాడు. ఇక ఆ పరిస్థితులలో నుండి నిన్ను విడిపించి నీకు జయమిచ్చుటకు, చక్కటి ఉద్యోగం నీ చేతులకు అప్పగించుటకు నా ప్రభు త్వరగా నీ యొద్దకు దిగరాబోతూ ఉన్నాడు. ఇక ఆలస్యం లేకుండా అద్భుతం నీవు చూడబోతూ ఉన్నావు. ఇది రాదు అనుకున్నావా, తప్పక నా దేవుని చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఇది చూడను అనుకున్నావా, ఏదైతే చూడను అనుకున్నావో దాన్ని చూచేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలోని సాక్షిగా నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. కార్యము చేయగలిగిన దేవుడు నీతో మాట ఇస్తున్నాడు. భయపడకు, ఈ దినము నుండి ఆయన ఆలస్యం లేకుండా నీవు మొరపెడితే త్వరగా నీ యొద్దకు దిగివచ్చి ఆలస్యము లేకుండా నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నిండు మనసుతో ఒక సేవకుడిగా కోరుకుంటున్నాండి, ఆలస్యం లేకుండా నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఆలస్యం జరగకుండా నీ చేతులకు ఉద్యోగాన్ని అప్పగించబోతూ ఉన్నాడు. ఆలస్యం లేకుండా నీ పట్ల అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఆలస్యం లేకుండా నీ సమస్యలకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ఆలస్యం లేకుండా నీ చేతి పనిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని విస్తరింప చేయబోతూ ఉన్నాడు. శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో నీవు దీవెనను చూడబోతూ ఉన్నావు. ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే యేసు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదండి. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నీ పట్ల ఈ దినము నుండి ఆలస్యము లేకుండా నీ శ్రమల మధ్యలోనికి ఆయన దిగివచ్చి అక్కడ నుండి నేను లేవనెత్తి శత్రువులను తీసివేసి అన్ని విషయాలు నీ కుటుంబం పట్ల కార్యము జరిగించునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రం నాయన. నిజమే, మేము శ్రమల మధ్య నిలిచిపోయాం. ఇక ఆలస్యము లేకుండా త్వరగా వచ్చి మా సమస్యల మధ్య నుంచి మీరు లేవనెత్తండి. ఒకవేళ ఇప్పటి వరకు ఆలస్యం జరిగిందేమో, ఈ దినం నుండి ఆలస్యము జరగకుండా మా కుటుంబాల పట్ల అద్భుతాలు మీరు జరిగించండి. ఈ మాటలు వింటున్న ప్రతి వారి పట్ల మీ అద్భుతాలు మీరు జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. ప్రతి కుటుంబం పట్ల ఆలస్యం లేకుండా అద్భుతాలు చేసి సమస్యలకు ముగింపును కలగచేసి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి. ఏ దినమంతా నాయన బిడలు చేస్తున్న ప్రతి దానిలో మీరు ఆశీర్వాదాన్ని దీవెనను కలగచేసి నానాటికి ఆలస్యం లేకుండా అద్భుతం చేసి అభివృద్ధిపరచి సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీ శ్రమల మధ్యలోంచి దేవుడు తప్పించి ఆలస్యము జరగకుండా ఆయన మీ ఎద్దకు త్వరగా దిగి వచ్చి మీ కుటుంబాల పట్ల దేవుడు మేలు చేయునుగాక.